మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక బరిలో 3 అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ పోటీ చేస్తున్నారు. 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 8 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ 4 గంటల వరకు కొనసాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల్లో 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికను ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే లోకల్ బాడీ ఓటర్లందరినీ కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి. అయితే క్యాంపుకు వెళ్ళినటువంటి గోవా, ఊటీ, కొడైకెనాల్ వెళ్ళినటువంటి ఓటర్లంతా కూడా జిల్లా సరిహద్దు ప్రాంతానికి చేరుకొని వేచి చూస్తున్నారు. వారంతా ఒకేసారి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అభ్యర్థులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఉన్నాము. ఇప్పటికే పలువురు లోకల్ బాడీ ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎన్నిక అయిపోయి కౌంటింగ్ అయిపోయిన దాకా కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆ జిల్లాల పోలీస్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ ఎన్నికల్లో దాదాపు ఒక్కో అభ్యర్థి 100 కోట్లకి తగ్గకుండా ఖర్చు చేశారు. సో గెలుపు ఎవరిదున్నా కానీ కొద్ది ఓట్ల తేడాతోటే గెలుపొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే సింహభాగము మాకే ఉంది, ఓటర్ల బలం మాకే ఉంది కాబట్టి మేము గెలుపొందుతామని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ ఇప్పటికే చాలా మంది లోకల్ బాడీ ఓటర్లకి కండవాలు కప్పేసి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సో క్రాస్ ఓటింగ్ పైనే పెద్దగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకి కాంగ్రెస్ శిబిరం నుంచి వినిపిస్తా ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున అవుతుంది. ప్రభుత్వం మాదే ఉంది, ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు. అయితే భవిష్యత్తులో తమకి పదవులు అదేవిధంగా పనులు కావాలంటే తమ అవసరమే ఉంటుంది కాబట్టి లోకల్ బాడీ ఓటర్లకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా బిల్లులు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి తమ గెలుపు పక్కా అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి పాలమూరు ఎమ్మెల్సీ పోరులో కనిపిస్తుంది. మొత్తం మీద రసవత్తరమైనటువంటి పోరే కొనసాగుతుందని చెప్పాలి. ఒక్కో ఓటర్కి 3 నుంచి 5 లక్షల వరకు ముట్ట చెప్పినట్టుగా ఇప్పటికీ ఆ శిబిరాల్లో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. 4 గంటల వరకు సాగేటువంటి పోలింగ్ 2వ తేదీన కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.